వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా మనం విభిన్నమైనటువంటి కాన్సెప్ట్లను చూస్తున్నాం. ప్రిపరేషన్కి సంబంధించి ఈరోజు మనం మరొక 3 ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ద పవర్ ఆఫ్ వై, పీక్ పర్ఫార్మెన్స్ విండో, నాట్ టు డూ లిస్ట్. ఏంటి? మొట్టమొదటిది ద పవర్ ఆఫ్ వై అంటే మీ లక్ష్యం వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దీని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మీ కష్టం ఎదురైనప్పుడు అసలు మీ ప్రయాణాన్ని ఎందుకు మొదలుపెట్టారు? ఉద్యోగం కోసమా? మీ కుటుంబాన్ని మరొక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడం కోసమా? మీ కష్టాలను కన్నీళ్లను తుడిపివేసి మంచి స్థాయికి తీసుకెళ్ళడం కోసమా? ఎప్పుడైనా కష్టాలు కన్నీళ్ళు ఎదురైనప్పుడు ఒక్కసారి మీ అమ్మగారి కళల్లో ఉండేటటువంటి ఆశను గుర్తు తెచ్చుకోండి. మీ నాన్నగారు పడేటటువంటి కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి. అట్లా మీరు ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకుంటారో మీకు తెలియకుండానే కష్టపడి చదవాలి అన్న దాన్ని ఆ మోటివేషన్ని ఆటోమేటిక్గా పొందుతారు. దానివల్ల మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మీరు చదివేటటువంటి విధానం మారుతుంది, మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం మారుతుంది, సీరియస్నెస్ వస్తుంది, తెలియకుండానే డిసిప్లిన్ అలవడుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే జరుగుతాయి. కాబట్టి మీ లక్ష్యం వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకొని మన ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలి. తర్వాతది పీక్ పర్ఫార్మెన్స్ విండో అంటే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చదవడం ఇది ఏంటంటే ఉత్తమమైనటువంటి సమయం. అంటే మీ ప్రిపరేషన్ కోసం ఉత్తమమైన సమయం ఏంటి? కొంతమందికి ఎర్లీ మార్నింగ్ బాగా చదవడం అలవాటు, కొంతమంది నైట్ అవుట్ చేయడం అలవాటు. అంటే రాత్రిపూటే వాళ్ళు ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతారు. ఇక్కడ మీరు మార్నింగ్ చదవగలుగుతారా, ఈవినింగ్ చదవగలుగుతారా, నైట్ చదవగలుగుతారా, డే టైంలో చదవగలుగుతారా, మీరు ఏ సమయంలో ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతారు అనేది ముందు మీరు తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే నేను ఎప్పుడైనా చదువుతాను అనుకుంటారు. కాదు, మీ పీక్ పర్ఫార్మెన్స్ విండో అనేటటువంటి ఒకటి ఉంటుంది. అంటే మీరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చదివితే మీరు ఎక్కువ ఫోకస్గా చదువుతారో ఆలోచన చేసుకొని దానికోసము ఆ సమయంలో కఠినమైనటువంటి సబ్జెక్టులను, అంటే మీకు కఠినంగా అనిపించేటటువంటి సబ్జెక్టులను ఆ సమయంలో చదివినట్లయితే మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. తర్వాతది నాట్ టు డూ లిస్ట్. చాలామంది ఏ పనులు చేయాలి అని చెప్పేసి రాసుకుంటారు. రేపు ఇది చేయాలి, ఎల్లుండి ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి. కానీ చేయకూడని పనుల లిస్ట్ కూడా జాబితా కూడా తయారు చేసుకోవాలి. అంటే అనవసరంగా సోషల్ మీడియాని యూజ్ చేయడం, అనవసరంగా డిస్కషన్స్ పెట్టడం, అనవసరంగా బయట తిరగడం, అనవసరమైన షాపింగ్ చేయడం, సినిమాలు, షికార్లు, క్రికెట్, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి లిస్ట్, పనుల యొక్క జాబితా లిస్ట్ మనం తయారు చేసుకుంటే అప్పుడు ఇవి చేయకూడదు అని మన సబ్కాన్షియస్ మైండ్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. నాకు తెలుసులే అని అనుకోవడం వేరు, ఇవి నేను చేయకూడదని లిస్ట్ రాసి పెట్టుకోవడం వేరు అనమాట. ఎప్పుడైతే పేపర్ మీద లిస్ట్ రాసి పెడతామో అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ పని చేయకుండా మీ మీద ఆపుతుంది అనమాట. సో ఈ మూడింటిని మీరు ఆచరణలో పెట్టండి, ఉత్తమమైన ఫలితాన్ని పొందండి.